మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులకు చుక్కెదురైంది. ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ ఆర్డర్ ను డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులకు చుక్కెదురైంది. ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ ఆర్డర్ ను డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, మద్యం కేసులో ప్రధాన నిందితులకి ఈ రోజు ఈడీ సోదాలు చేస్తున్న వారికి కూడా ఒక విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి. వీళ్లలో ధనంజయ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శిగా ఉన్నారు. బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఓఎస్డీగా అప్పట్లో పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన దగ్గరే పనిచేస్తున్నారు. అయితే వీళ్ళ ముగ్గురికి కూడా రెగ్యులర్ బెయిల్ ను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం వాళ్ళ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కొద్దిసేపటి క్రితం విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. అయితే వీళ్ళకి 15 రోజుల వరకు కూడా సమయం ఇచ్చింది సరెండర్ కావడానికి. ఈ లోపు హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా వీరికి కల్పించింది. అయితే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురికి గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ డిఫాల్ట్ బెయిల్ పై ఈ సిట్ అధికారులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వాదనలు వినిపిస్తూ తాము 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేశామని, అయితే దాన్ని కాగ్నిజెన్స్ లోకి కోర్టు తీసుకుందా లేదా అనేది తమకు సంబంధించిన విషయం కాదని, అందువల్ల 90 రోజుల్లోపు తాము ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో డిఫాల్ట్ బెయిల్ ఎలా ఇస్తారు అని చెప్పి కూడా వాదనలు వినిపించింది. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వారికి ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేసింది. దీనిపై ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మీరు మళ్ళా రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని, అప్పటి వరకు కూడా వీరిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు అని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో తమకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. వీళ్ళ రెగ్యులర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది. అయితే వీరు 15 రోజుల వరకు కూడా లొంగిపోయేందుకు అవకాశం ఇస్తూ హైకోర్టుకు వెళ్లేందుకు కూడా అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చినట్టు సమాచారం అందింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.